నిజమే. చిన్నప్పటి నుంచి దమయంతి స్వభావం నీకు తెలుసు కదా. అన్నిట్లోనూ తానే పైచేయిగా ఉండాలనుకుంటుంది, పెత్తనం చలాయించాలనుకుంటుంది. దురాశ మనిషితో ఎలాంటి నీచమైన పనైనా చేయిస్తుంది. అసలు దమయంతి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. మనం చేయాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించు. ఏమిటండి? బాబును ఉయ్యాల్లో వెయ్యాలి కదా, నామకరణం జరిపించాలి కదా, మర్చిపోయావా? మునిమనవడి గురించి మతిమరుపు ఎలా వస్తుందండి? జ్ఞాపకం ఉంది. కాకపోతే నేను ఆలోచించేది, ఇంత గొడవ జరిగాక శౌర్య దమయంతులు ఒప్పుకుంటారా అని. కొడుకు కోసం కాదనడనే అనుకుంటున్నాను శివ. సరేనండి, సూర్యోదయం కాగానే శౌర్యని పిలిచి మాట్లాడతాను. కళ్యాణి, ఎందుకంత రిస్క్ చేశావు? నీకేమైందో అని ఎంత భయం వేసిందో తెలుసా? నిన్ను చలనం లేకుండా చూసేటప్పటికీ ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. నీకేమైనా అయితే మేమంతా ఏమైపోయేవాళ్ళని చెప్పు. మన కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళున్నంతకాలం మనకేం కాదని నువ్వేగా అమ్మా చెప్పావు. నా కోసం ఒకరు కాదు, మీరంతా ఉన్నారుగా. ఇంక నాకేమవుతుంది? బిడ్డ ఎలాంటి కష్టాల్లో ఉన్నా తల్లి తన చెయ్యి విడిచిపెట్టదు, నీడలా ఉండి కాపాడుకుంటుంది. దానికి ఉదాహరణ నువ్వే. కళ్ళు కూడా కన్నీళ్లు పెట్టలేనన్ని కష్టాలు నీకున్నా ఏ రోజైనా నన్ను విడిచిపెట్టి ఉన్నావా చెప్పు? నిన్ను ద్వేషిస్తున్న నన్నే అంతలా ప్రేమించేదానివి, కంటికి రెప్పలా కాపాడుకునేదానివి. మరి ప్రాణంగా ప్రేమించి మా అమ్మ ఇలా కష్టాల్లో ఉంటే నేనెలా చూస్తూ ఉంటానమ్మా? అయినా నువ్వు దొంగతనం చేశావంటే ఎలా నమ్ముతారని దమయంతి అత్తయ్య అలా చేసిందో నాకు అర్థం కావడం లేదు. గుళ్ళో నగలు పోయాయని ఎవరైనా దేవత మీద నింద వేస్తారా? తన పిచ్చి కాకపోతే. మీ నాన్న నాకు ఫోన్ చేసి నీ బాధ్యత నాకెందుకు అప్పగించారో అప్పుడు నాకు తెలియలేదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు మీ నాన్న దేవుళ్లా కనిపిస్తున్నాడు. నేను అడగకుండానే నాకు నిన్ను వరంలా ప్రసాదించాడు. ఇంకో జన్మంటూ ఉంటే నాకు నీ కూతుర్లా పుట్టాలనుంది కళ్యాణి. అంటే జరిగిందంతా మర్చిపోవాలా అమ్మా? అనుపమమ్మని అక్క ఎన్ని మాటలన్నో మర్చిపోయారా? చేయని తప్పుకి దొంగ అన్నారు. ఇల్లు రాయించుకోవాలని చూసింది. అలాంటి ఆవిడతో మీ మనవడికి బారసాలు జరిపిస్తామని మీరు ఎలా అడగలరమ్మా? చిన్ని, వాళ్లలాగా మనము పంతాలకి పోతే ఎలా చెప్పు? అన్నదెవరు? మనవాళ్లే కదా. మనవాళ్లే అని మీరనుకుంటున్నారు. ముంచేద్దామని ఆవిడ చూస్తుంది. మీ ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా. నువ్వన్నది అక్షర సత్యం చిన్న. కానీ ఆడపిల్లనిచ్చిన వాళ్ళం కదా, ఆలోచనతో వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు తొందరపడి మాట అనొచ్చు. మనమందరం మన పిల్ల గురించి ఆలోచించాలి. అందుకే జరిగిన గొడవంతా మర్చిపోవాలి.
పెద్దవాళ్ల మీద కోపాన్ని పసిబిడ్డ మీద చూపించడం న్యాయం కాదు. అందుకే బారసాల జరిపించి నామకరణ జరిపిద్దాం. మంచి మనసుతో మీరు మర్చిపోవచ్చు, కాని అవతలి వాళ్ళు పుండు మీద కారం జల్లే రకమమ్మా. ఇప్పటికే దొంగతనం చేసింది దమయం తక్కేనని మన అందరం అన్నాం. అదే నిజం కూడా. అలాంటప్పుడు అక్క ఒప్పుకుంటుందా? మన చేతుల మీదుగా శుభకార్యం జరిపించుకోవడానికి శౌర్య అంగీకరిస్తాడా? తప్పు మన వైపు ఉంటే శౌర్య నోరు లేచేది. కానీ తప్పు వాళ్ళ అమ్మ చేసింది కదా, అందుకే మనం చెప్పేది వాడు వింటాడు. దమయంతిని కాకుండా శౌర్యనే ముందు అడిగి చూడండి శివ. కాదు కూడదు అంటే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటావు అనుపమ? మీరు చెప్పినట్టే చేద్దాం నాన్న. శౌర్య నీతో కొంచెం మాట్లాడాలి. నాకంత టైం లేదు. నీ కొడుకు గురించే. ఏంటి? 26వ తేదీన నీ బిడ్డను ఉయ్యాల్లో వేయాలి. నీ బిడ్డను ఉయ్యాల్లో వేసి నామకరణ చెయ్యాలి. ఆ విషయం మాట్లాడాలి శౌర్య. సరే, అలాగే జరిపిస్తాను. చెప్పినందుకు థ్యాంక్స్. నామకరణ బాబు వాళ్ళ అమ్మ పుట్టింట్లో జరగాలి. అంటే మా ఇంట్లో జరగాలి. వాడి తల్లి సంపద పుట్టిల్లు మీ ఇళ్ళలా అవుతుంది. సంపద నా అన్న మనవరాలు. మర్చిపోయావా? అంటే నా మనవరాలే కదా. అయినా నేను ఇప్పుడు సంపద గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు నీ బాబుకి తల్లి కళ్యాణి. కళ్యాణి కూడా ఈ ఇంటి ఆడపిల్లే. మర్చిపోయావా? ఏ క్షణమైతే కళ్యాణి మెళ్ళో తాళి కట్టావో అప్పుడే నీకు భార్య, వాడికి తల్లి అయింది శౌర్య. చూడండి, మీకు చాలాసార్లు చెప్పాను, కళ్యాణి పేరుకు మాత్రమే నా భార్య. నా జీవితంలో సగభాగం కాని కళ్యాణి వాడికి తల్లి ఎలా అవుతుంది? ఎందుకు శౌర్య మా మీద ఇంత కోపం పెంచుకుని రాయిలా అయిపోయావు? మారిపోయేలా చేసింది మీరు. అన్నీ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. ఏం చేశామో చెప్పు. మీ కూతురు అనుపమ కళ్యాణిలు కలిసి నా బిడ్డకి తల్లిని దూరం చేశారు. మొన్నటికి మొన్న మీ కూతురు అనుపమ గారు నా కొడుకుని కిడ్నాప్ చేయించారు. అంత చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేయించడానికి ఈవిడి గారికి మనసు ఎలా వచ్చిందో. శౌర్య, నిజంగా నేను కిడ్నాప్ చేయించలేదు. పసిబిడ్డని కిడ్నాప్ చేస్తే నాకే వస్తుంది. అది ఎవరు చేయించి నా మీదకి వచ్చేలా చేశారు? శౌర్య, ప్రాణం పోయిన అనుపమ అలాంటి పని చేయదు. ఒక్కసారి మనసుతో ఆలోచించు. నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మ దగ్గర కంటే అనుపమ దగ్గర ఎక్కువగా పెరిగావు. అనుపమ మనసేమిటో నీకు తెలీదా? అనుపమకి ప్రేమించటం మాత్రమే తెలుసురా. 7 అడుగులు నడిచిన వాడు మోసం చేస్తే
ఏడుస్తూ తనలో తను బాధపడుతూ 18 ఏళ్లు గడిపిందే గాని ఏ రోజు వదిలేసి వెళ్లిపోయిన వాణ్ణి గాని మనల్ని గాని ఒక్క మాట కూడా అనలేదురా. అలాంటి అనుపమ బిడ్డని నీ నుంచి దూరం చేయాలని ఎందుకు అనుకుంటుందయ్యా? మీరు మా వాడికి చేసిన గీతోపదేశం చాలమ్మా. ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు. మీరేం జరిపించనక్కర్లేదు. అంత బాగా తెలిసేనా దొంగతనం నువ్వు చేసి నింద అనుపమ మీద వేశావు. ఛీ, అసలు మాట్లాడుకో. శౌర్య ఆగు. శాస్త్ర ప్రకారం ఆచార ప్రకారం జరిగితే బాబుకి మంచిది శౌర్య. అందుకే అడుగుతున్నావు. అవసరమైతే వాడికి పేరు పెట్టడమైనా మానేస్తాను. అంతేకాని మీ చేతుల మీదుగా జరిపించడం నాకు ఇష్టం లేదు. మొండివాళ్ల మాట్లాడద్దు శౌర్య. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎవ్వరం అడగం. కానీ వాడికి జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా ఆపడం ఏంటి? శౌర్య, నీ కొడుక్కి జరిగే మొట్టమొదటి శుభకార్యం ఇది. కాదనకు. వాడికందరి ఆశీర్వాదాలు కావాలి. మీ అమ్మ మనస్తత్వం గురించి నీకు బాగా తెలుసు. అయినా నువ్వు మీ అమ్మ మాటలే వింటున్నావు. ఆ మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టుంటాయి. ఒక్కసారి మనశ్శాంతిగా కూర్చొని ఆలోచించరా. అది కాదు నాన్న. ఇంకేం చెప్పక శౌర్య. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నామకరణం చేయించడానికి ఒప్పుకో. సరే నాన్న, మీకోసం ఆలోచిస్తాను. శౌర్య ఆలోచిస్తాను అన్నాడంటే ఒప్పుకున్నట్టే అమ్మా. ఆ శివయ్య దయతో అంతా మంచి జరగాలి. కన్నయ్య, 2 రోజుల్లో నిన్ను ఉయ్యాల్లో వేస్తారు. నీకంటూ ఒక బెడ్ వస్తుంది. అప్పుడు ఏం చెక్క నువ్వు అందులో ఆడుకోవచ్చు. నీకు పేరు కూడా పెడతారు తెలుసా? మా అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కూడా వస్తారు. అందరం మళ్ళీ నీ వల్ల కలవబోతున్నాం. అవును, నీకు ఏ పేరు పెట్టాలి? మంచి పవర్ఫుల్ పేరు పెట్టాలి. పేరు వినగానే అబ్బా భలే ఉంది అనుకోవాలందరూ. పెద్ద ఫంక్షన్ చేయిస్తాలే. ఇల్లంతా అలంకరించమని చెప్తాను. అలాగే నువ్వు వాడుకోవడానికి బోలెడన్ని బొమ్మలు తెమ్మని మీ నాన్నకి చెప్తాను. సరేనా? నేనేదైనా అడిగితే కుదరదు అంటారు. కానీ కొడుకువి, నీకోసమంటే చెప్పిన దానికన్నా ఎక్కువ తెస్తారు. ఈ కళ్యాణి ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా చేస్తుందో చూడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదేనేమో. జరగనివన్నీ చెప్పి వాడికి ఆశలు పెంచుతున్నావు. తర్వాత నువ్వు చెప్పినవి జరగలేదని వాడు బాధపడతాడేమో కళ్యాణి. ఎందుకు జరగదు? జరుగుతుంది. మా అమ్మ వాళ్ళు అడిగినప్పుడు ఆఫీసర్ చేద్దామన్నాడు. నువ్వు సరిగ్గా వెళ్ళలేదనుకుంటా కళ్యాణి. చేద్దాం అనలేదు, ఆలోచిద్దాం అన్నాడు. సొంత కొడుకు నామకరణం ఎవరొద్దనుకుంటారు? ఎవ్వరూ అనుకోరు. కానీ నువ్వన్నట్టు మీ అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు నామకరణానికి రావడం నాకు, నా కొడుక్కి ఇష్టం లేదు. అయినా వాడికి మీరేమవుతారు? నువ్వేమైనా విండి కన్నావా?
లేకపోతే అనుపమేమైనా నిన్ను కనిందా? మా అమ్మకి వయసు పెరిగే కొద్దీ మతిమరిపోస్తున్నట్టుంది. మాధురి పేరు వింటేనే నిప్పులు కక్కేది. ఏం వాళ్ళమ్మ సిద్ధుని ప్రేమించి వెళ్ళిపోయింది. అది తెలుసు. కానీ పెళ్ళై బాబుని కన్న తర్వాత కూడా వెళ్ళిపోయిందంటే తనకిక్కడ ప్రశాంతత, ప్రేమ దొరకలేదు అనుకుంటా. మీరు ఏ రోజే కళ్యాణి ఒకసారి బ్యాగ్ మార్చి మనల్ని దెబ్బతీసింది. ఇంకోసారి మనం బ్యాగ్ సరిగ్గా చెక్ చేసుకోకుండా దెబ్బతిన్నాం. మనం చేసిన రిస్క్ అంతా వేస్ట్ అయిపోతుంది శామ్. జరిగేవన్నీ చూస్తుంటే మనకి సినిమా ఇండస్ట్రీ వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది సిద్ధు. ఇక ప్రయత్నించకపోవడమే బెటర్ ఏమో. చిన్నప్పటి నుంచి 70mm స్క్రీన్ మీద సినిమా చూసినప్పుడల్లా రంగుల ప్రపంచంలోకి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యేవాడిని శామ్. ఇది నా డ్రీమ్. అనుకున్న డ్రీమ్ సాధించలేకపోతే వేరే పని చేసుకోవడం కంటే చావడం బెటర్. వర్కౌట్ కానప్పుడు మనం ఏం చేయగలం సిద్ధు? మన తలరాత ఇంతేనేమో. నీలా అనుకునుంటే ఆకలి కడుపులతో పస్తులతో పడుకున్న వాళ్ళు ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు శామ్. మరి మనం ఇంకేం చేయగలం చెప్పు? మనకిదే తెలుసు శామ్, ఇంకేమీ తెలీదు. ఇక్కడే మనం ఎవరికి అందనంత ఎత్తికెదగాలి, ముఖ్యంగా శౌర్యకి. నార్మల్గా ఉంటే శౌర్య ఏదో ఒక రోజు మనం కనిపిస్తే కాల్చి పడేస్తాడు. బట్ మన స్టార్స్గా ఎదిగితే శౌర్య మనకి సెక్యూరిటీగా వస్తాడు. నువ్వు చెప్తుంటే నేను కన్విన్స్ అయిపోతాను. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? చెప్తాను. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తాను. ఆ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఎవ్వరూ గెస్ కూడా చేయలేరు. కెరియర్ గురించి నువ్వు ఇంకా ఆలోచించడం మానేశాం. నేను చూసుకుంటాను. ఈ సంపదతో ఎలా నింపుతానో చూస్తూ ఉండు. ఆగండి 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 ఆగండి. దొంగతనానికి వచ్చినట్టున్నారు నానమ్మ. డబ్బులు, నగలు ఎక్కడున్నాయి? అమ్మ గదిలో. ప్రాణంగా ప్రేమించిన నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళిపోయిన రోజు కూడా నాకు నీ మీద కోపం రాలేదు సంపద. బట్ ఈరోజు ఫస్ట్ టైం నువ్వంటే కోపం వస్తుంది.
నిన్ను మళ్ళీ ఇంట్లో చూడగానే బాబు కోసం వచ్చావనుకున్నాను. నీ తప్పు తెలుసుకుని తిరిగొచ్చావేమో అనుకున్నాను. కానీ నీతో ఆ సిద్ధుని చూస్తే నాకేం అర్థం కాలేదు. నువ్వు వచ్చింది బాబు కోసం కాదు, డబ్బు కోసం అని తెలిసేసరికి నిన్ను సిద్ధుని షూట్ చేయాలంత కోపం వచ్చింది. టైంకి గన్ను లేదు కాబట్టి సరిపోయింది. చూసావా కన్నయ్య, మీ అమ్మ వల్ల ఆఫీసర్ ఎంత ఫీల్ అవుతున్నారు. పాపం ఆఫీసర్ చాలా మంచోడు, అంతే మొండోడు కూడా.